SCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించారా అన్నదానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్, ఏపీ పోలీస్, FSSAI ఆధ్వర్యంలో సిబిఐ అధికారి పర్యవేక్షణలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు అతి త్వరలో భక్తులకు తెలియజేసి దోషులను కఠినంగా శిక్షించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అనేక స్థలాలు ఉన్నా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నడి రోడ్డుపై సమావేశం పెట్టి తిరుపతి నగర ప్రజలను అలాగే ఈ మార్గంలో తిరుపతికి వచ్చే సమీప ప్రాంతాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని శుక్రవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డు అంశంలో చేసిన ఆరోపణలు, అసత్య ప్రచారాలకు ఏపీ ప్రజలను శపించకండి అని తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసినందుకు చంద్రబాబు కూటమి చేసిన అసత్య ప్రచారానికి విధించే శాపాన్ని ఆయనకే పరిమితం చేయాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వారికి వాడే నెయ్యిలో అపవిత్రమైందని చెప్పని కోట్లాది మంది భక్తులు ఆవేదనను అర్థం చేసుకుని ఈరోజు సుప్రీంకోర్టు సిట్తో పాటు అదేవిధంగా సిబిఐ నుంచి ఇద్దరు స్టేట్. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే అన్న ప్రసాదాలకు వినియోగించే సుమారు 48 ముడి సరుకుల నాణ్యతా ప్రమాణాలపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలన్నారు. గత 5 సంవత్సరాలలో టీటీడీకి ముడి సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల జాబితా ఆధారంగా వారందరినీ విచారించాలని, తిరుపతిలో ముడి సరుకుల కాంట్రాక్టర్లకు బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే టీటీడీలోని కొంతమంది ఇంటి దొంగల గుట్టు బహిర్గతం అవుతుందని అన్నారు. టీటీడీ గోడౌన్కు నాణ్యత లేని అనేక ముడి సరుకులను సరఫరా చేసి ల్యాబ్ టెస్టింగ్కు మాత్రం నాణ్యత కలిగిన ముడి సరుకులను బజార్లో కొనుగోలు చేసి పంపి అనుమతులు పొందడంపై ల్యాబ్ టెస్టింగ్ అధికారులను, సిబ్బందిని విచారించాలన్నారు. టీటీడీ గోడౌన్కు లారీలలో వచ్చిన ముడి సరుకులను ఎవరికీ అనుమానాలు రాకుండా అప్పుడప్పుడు రిజెక్ట్ చేసినట్లు రికార్డుల్లో చూపించి అదే ముడి సరుకులను వేరొక నెంబర్ గల లారీలోకి లోడ్ చేసుకుని తిరిగి ఆమోదించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని, వాటిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా పనిచేసిన ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, జీఎం, ప్రొక్యూర్మెంట్, ల్యాబ్ సీనియర్ అనలిస్ట్, విజిలెన్స్ అధికారులను సైతం విచారణలో భాగస్వాములు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్, ఏపీ స్టేట్ పోలీస్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI ఆధ్వర్యంలో సిబిఐ అధికారి పర్యవేక్షణలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు అతి త్వరలో భక్తులకు తెలియజేసి దోషులను కఠినంగా శిక్షించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫుడ్ స్టాండర్డ్స్ దీని నుంచి ఇద్దరిని నియమించడం చాలా శుభపరిణామం. ఇంటి దొంగల గుట్టు ఈరోజు బ్రట్టు కాబోతుంది. నెయ్యి దొంగలు ఎవరైతే ఉన్నారో తిరుమల శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసేదానికి ముడి సరుకులలో నాణ్యత లేని ముడి సరుకులను, నెయ్యిని వాడారని చెప్పి ఈరోజు భక్తులంతా ఆందోళన చెందితే ఈరోజు సుప్రీంకోర్టు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించడాన్ని ఒక శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ఇదే కాకుండా దాదాపు 48 ముడి సరుకుల కొనుగోళ్లు టీటీడీ చేస్తూ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. వాటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఎందుకంటే లారీలు తీసుకొచ్చేటప్పుడు గోడౌన్కి నాణ్యత లేని ముడి సరుకులను తీసుకొస్తారు. శాంపుల్కి పంపించేటప్పుడు మాత్రం నాణ్యత కలిగినటువంటి 1 కేజీ జీడిపప్పు, ఎండు ద్రాక్షను, లేకపోతే నెయ్యి 400 గ్రాములు పంపించి మమా అనిపించి దాన్నే వాళ్ళు అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటి దొంగల గుట్టు కూడా రట్టవ్వాలంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు చాలా అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నెయ్యి విషయమే కాకుండా 48 రకాలకు సంబంధించినటువంటి ముడి సరుకుల విషయంలో కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే ఎవరైతే గతంలో 5 సంవత్సరాలు టీటీడీ ఈవోగా, అడిషనల్ ఈవోగా జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, అదేవిధంగా జీఎం ప్రొక్యూర్మెంటు, దానికి సంబంధించినటువంటి సహకరించినటువంటి విజిలెన్స్ అధికారులు, గోడౌన్లో పనిచేసే సిబ్బందిని కూడా వీళ్ళు ఎంక్వైరీలో భాగస్వాములు చేయాలి. అదే కాకుండా తిరుపతిలో కొంతమంది లోకల్ బ్రోకర్స్ ఈ ముడి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నాసి రకం సరుకుల్ని టీటీడీకి సరఫరా చేసినట్లు కూడా ఈరోజు భక్తుల ద్వారా సమాచారం అందుతోంది. కాబట్టి ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభం కాబోతోందో దానిలో వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో నాణ్యమైనటువంటి ముడి సరుకులతో స్వామివారి ప్రసాదాలు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి.
తిరుపతి నగరం నడిబొడ్డున బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ పట్టణం నడిబొడ్డున ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఉప ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉందన్న కారణంగా చంద్రగిరి వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ ఎస్వి యూనివర్సిటీ వైపు రాకుండా పోలీసులు మధ్యాహ్నం నుంచి ఆపివేశారని తెలిపారు. ఇందువల్ల ఎస్వి యూనివర్సిటీ వైపు నుంచి ఎంఆర్పల్లి, మహిళా యూనివర్సిటీ వైపు నుంచి ప్రకాశం రోడ్, గాంధీ రోడ్డు మీదుగా వచ్చే ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అంతేకాకుండా నగరంలో వివిధ ప్రాంతాలలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు. ట్రాఫిక్ పోలీసులు డిప్యూటీ సీఎం బహిరంగ సభ పరిసర ప్రాంతాలలోనే విధులు నిర్వహించడంలో నిమగ్నమై మిగిలిన ప్రాంతాలలో ఏర్పడ్డ ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి గుర్తించకపోవడం సరికాదన్నారు. మధ్యాహ్నం నుంచి ఉప ముఖ్యమంత్రి బహిరంగ సభాస్థలి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావన్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నాము, తమను ప్రశ్నించేది ఎవరనే తీరుతో నడి రోడ్డుపై బహిరంగ సభలు పెట్టి తిరుపతిలో కొత్త సాంప్రదాయానికి తెరతీశారని అన్నారు. ఇదే సరైన పద్ధతి కాదని, ప్రజా సమస్యలను, మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదని, భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో పూలే విగ్రహం వద్ద ఇతర రాజకీయ పార్టీలు బహిరంగ సభను పెట్టాలనుకుంటే ప్రభుత్వం, పోలీసులు అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు. పూలే విగ్రహం వద్ద ఎన్డీఏ కూటమి పార్టీలే బహిరంగ సభలు జరుపుకోవడానికి మాత్రమే అనుమతిస్తారని ప్రశ్నించారు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన నగర ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపించేలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. దీనిని చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పోలీసులు కూడా పాలకుల ఆదేశాలను గుడ్డిగా అమలు చేయడానికి ప్రయత్నించకుండా నడి రోడ్డుపై మీటింగులు పెడితే ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పాలకులు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడైనా పాలకులు తీసుకునే అనుచిత నిర్ణయాలకు ప్రజా రక్షకులుగా పోలీసులు సరైన తీరులో స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డును దిగ్బంధనం చేసి వారాహి సభ నిర్వహించారు. ఈ విధంగా రోడ్డుని దిగ్బంధనం చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలుగజేసి అటు చిత్తూరు, ఇటు పలమనేరు, మదనపల్లి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నగరం నుంచి వెళ్ళేవాళ్ళు నిన్నటి రోజున తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి పద్ధతి ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా జరగడాన్ని మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ విధంగా నడి రోడ్లు ఆపి బహిరంగ సభ పెట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. రేపు ఇతర అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా వర్తింపజేస్తారా? గతంలో వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీకి మాత్రం అనేక కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు అవి ఇవి చేసుకున్నారు, మమ్మల్ని చేసుకునే లేదని బాధపడి భంగపడినటువంటిది మీరే కదా. మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చే విధంగా చేయడం అనేది ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి, చెడు సాంప్రదాయానికి మీరు కారణభూతులు కావడం అనే దానికి సరైనది కాదని చెప్పి మా సిపిఎంఎల్ పార్టీ భావిస్తున్నది. ఇటువంటి పద్ధతులు పునరావృతం కాకూడదు. మీకు సభలు పెట్టుకోవాలంటే తిరుపతిలో కావాలని గ్రౌండ్లు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఎంతమంది ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు, విద్యాలయాలకు వెళ్ళేవాళ్ళు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్సు, టీచర్సు, ప్రొఫెసర్లు ఎంత ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, యాత్రికులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ గాలి వదిలేసి మీరు రెడ్ రోడ్లో మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? ఒక్కడ తిరుపతిలో ఎక్కడా కూడా బహిరంగ సభలు నిర్వహించుకోవడానికి ప్రదేశాలు లేవంటే అది వేరే విషయం. కావాల్సిన ప్రదేశాలు ఉన్నాయే. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ఉంది, తొడా గ్రౌండ్ ఉంది, ఇంకొక వైపు ఇటు ఎంఆర్పల్లి వైపు ఉంది. ఎన్ని గ్రౌండ్లు లేవు? ఇదేం సంస్కృతి, ఇదేం సాంప్రదాయం? ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ హెచ్చరించదలుచుకుంది. లేదా ఈ పద్ధతి అన్ని పార్టీలకు వర్తింపజేయాలి. చేయగలరా? చేసే పరిస్థితి మీకుందా? లేదు. కాబట్టి ఆ విధంగా కూడా చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇంక నుంచి ఈ విధంగా ముందే తిరుపతిలో విపరీతమైనటువంటి రద్దీ ఉంది. అందులో సాయంత్రం మొత్తం రాత్రి 10 గంటల దాకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలా పునరావృతం కాకూడదని, దానికి అధికార పార్టీ, కూటమి బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ఈ విధంగా పోలీసులు కూడా ఇలా ప్రేక్షక పాత్ర వహించడం సరైనది కాదు. డూడు బసవనలాగా ఉండకూడదు. పోలీసులు కూడా చెప్పాలి, ఇక్కడ ప్రజలు, ప్రజానీకము, యాత్రికులు, అందరూ వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడతారండి అని వాళ్ళకి 1-2 సార్లు చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పని, ఇది కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా ఇతరులందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తానని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది ఒక్కటే, చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డూ అంశంలో చేసిన ఆరోపణలు, అసత్య ప్రచారాలకు ఏపీ ప్రజలను శపించకండి. తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసినందుకు చంద్రబాబు కూటమి చేసిన అసత్య ప్రచారానికి విధించే శాపాన్ని ఆయనకే పరిమితం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? మన కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా, అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి, ముక్కుంటున్నాం కూడా.